ముందుగా వేగించుకొని పెట్టుకున్న ఆనియన్, పెరుగు పేస్ట్, చికెన్ మసాలా, కారం, సాల్ట్, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. వేగించుకున్న తర్వాత మనం ఇందులోకి కూరకి సరిపోయినంత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. దీని సూపర్గా ఉంటుంది. చూడసారా, ముక్కలు తక్కువ గ్రేవీ ఎక్కువగా ఎంత బాగుందో, జ్యూసీగా చికెన్ కర్రీ. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ చేశాను. మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్. థ్యాంక్ యూ.